ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్లు అండి. గన్నవరం తరపు నుంచి వైఎస్ఆర్పి పార్టీ తరపు నుంచి మాత్రం వల్లభనేని వంశీ గారు మాత్రం పోటీ చేస్తున్నారండి. అలాగే టీడీపీ పార్టీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు గారు పోటీ చేస్తున్నారండి. వారిద్దరి జ్యోతిష బలం, రాజకీయ జీవితం ఎలా ఉంది, ఆ నియోజకవర్గానికి వారి నుంచి చాలా మంచి ఫలితాలు ఉంటాయా, ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయా, వారి నుంచి చాలా వరకు మాత్రం ప్రజలకు మంచి యోగాలు కనబడతాయి, లేకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడతాయి. మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. 2024వ సంవత్సరంలో మరి జ్యోతిష బలం ఎలా ఉందో, వల్లభనేని వంశీ గారి జ్యోతిష బలం వైఎస్ఆర్పి పార్టీ తరపు నుంచి, అలాగే యార్లగడ్డ వెంకట్రావు జ్యోతిష బలం ఎలా ఉంది టీడీపీ పార్టీ తరపు నుంచి మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ చూడు, వల్లభనేని వంశీ గారి జ్యోతిష బలం వైఎస్ఆర్పి పార్టీ తరపు నుంచి, వెంకట్రావు గారి జ్యోతిష బలం ఎట్లా ఉంది చూడు టీడీపీ పార్టీ తరపు నుంచి. వారిద్దరి జాతక బలంలో ఎవరికి బలయోగాలు ఉన్నాయి చూడు. ముఖ్యంగా వారి జాతకంలో రాముల వారి కళ్యాణం వచ్చిందండి. రాముడు సీతాదేవత కళ్యాణం వచ్చింది. సర్వదేవుళ్ళు వచ్చిండ్రు. లక్ష్మీదేవత వచ్చింది, విజయలక్ష్మి దేవత వచ్చింది, విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది, నవదుర్గ దేవత వచ్చింది. ముఖ్యంగా మాత్రం వల్లభనేని వంశీ గారి జ్యోతిష బలం చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి వైఎస్ఆర్పి పార్టీ తరపు నుంచి వారి జాతక బలంగా. అని చాలా వరకు నియోజకవర్గం గురించి, అలాగే మాత్రం ప్రజలతో కూడా మాత్రం చాలా వరకు మంచి యోగ బలాలు ఉన్నాయి. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. 100కి వారికి 65% మంచి ఫలిత యోగ బలాలు ఉన్నాయి. 35% ఇబ్బందికరమైన ఫలితాలు ఉన్నాయి. యార్లగడ్డ వెంకట్రావు గారి జ్యోతిష బలం కూడా మాత్రం వారి జాతక బలం కూడా రాజకీయ యోగంలో రాణించే అవకాశం ఉంది. కానీ మాత్రం ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో మాత్రం 2024వ సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం గన్నవరం తరపు నుంచి మాత్రం వల్లభనేని వంశీ గారి యోగ బలం విజయం పొందే అవకాశం ఉందండి. త్రుటిలో మాత్రం యార్లగడ్డ వెంకట్రావు అపజయం పాలయ్యే అవకాశం ఉన్నదండి. చాలా వరకు మాత్రం యార్లగడ్డ వెంకట్రావు గారి జ్యోతిష్యం కంటే మాత్రం వల్లభనేని వంశీ గారి జ్యోతిష్య బలం మాత్రం మంచి యోగ బలంలో కనబడుతుందండి. వల్లభనేని వంశీ గారు మాత్రం గెలిచే అవకాశం ఉన్నదండి.